మన అంశము వాట్ డస్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఇన్ దిస్ ఇయర్. మన నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు ఈ సంవత్సరంలో. చాలాసార్లు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని కాడి నుంచి మనం బోలెడని ఆశిస్తాం కదా. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, దేవుడు మనల్ని స్వస్థపరచాలని, దేవుడు మన గాయాలు కట్టాలని, దేవుడు మనల్ని ఆదరించాలని, యేసయ్య మనల్ని వ్యాపారాలు దీవించాలని, కుటుంబాలను ఆశీర్వదించాలని, బిడ్డలకు తెలివితేటలు ఇవ్వాలని, జ్ఞానం ఇవ్వాలని దేవుని నుండి మనం చాలా ఆశిస్తాం. కానీ దేవునికి కూడా మనసు ఉంది కదండి. దేవుడు కూడా మన నుంచి ఏం చేస్తున్నాడు? ఆశిస్తున్నాడు. ఆయనకు కూడా ఆశలు ఉన్నాయి. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు ఈ సంవత్సరం కదండి. అప్పుడే సంవత్సరం ప్రారంభించబడి 3 వారాలు అయిపోయినాయి కదండి. ఎన్ని ఆదివారాలు అయిపోయినాయి? 3 ఆదివారాలు అయిపోయినాయి. ఈ సంవత్సరం దేవుని కృపను బట్టి ప్రభు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో ఆ సంగతి తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనందరం ఏం చేయాలి? జీవించాలి కదండి. ఆ చక్కటి సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఏం ఆశిస్తున్నాడు దేవుడు మన నుంచి? ఏం ఆశిస్తున్నాడు? మనం ఏం చేయాలి? దేవుని కృపను బట్టి ఈరోజు మనం చక్కగా ధ్యానం చేద్దాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లైవ్లో చూస్తున్న వారు కూడా, మీరు వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే చక్కగా ఈ మాటలు విని దీవించబడాల్సిందిగా మనం చేస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 గ్రంథాలు ఉన్నాయి. చెప్పండి, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 గ్రంథాలు ఉన్నాయి పాత నిబంధనలు. క్రొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 గ్రంథాలు. వెరసి మొత్తం ఎన్ని? 66 పుస్తకాలు. పాత నిబంధనలో సామెతల గ్రంథం అని ఒక గ్రంథం అని తెలుసా మీకు? సామెత అంటే కాసి వడపోసిన సత్యం. సామెత అంటే సొలొమోను రాశాడు. సామెతలు, ప్రసంగి, పరమగీతాల పుస్తకాలు సొలొమోను రాసిన విజ్డమ్ లిటరేచర్ అంటారు, జ్ఞాన సాహిత్యం. క్రొత్త నిబంధనలో యాకోబు పుస్తకాన్ని ప్రొవర్బ్స్ అని పిలుస్తారు. క్రొత్త నిబంధనలోని సామెతల గ్రంథమే యాకోబు రాసిన పత్రిక. వాస్తవాలు చాలా ఉంటాయి. వాస్తవాలు కదండి, మన నిజ జీవితానికి దగ్గరగా పోల్చుకోవటానికి అద్భుతమైన పుస్తకం యాకోబు రాసిన పత్రిక. ఎవరు యాకోబు రాసిన పత్రిక రాసింది అంటే యేసు ప్రభువారి సహోదరుడే. యేసు ప్రభువారి సహోదరుడే. మరియా యోసేపు యొక్క కుమారుడు. మరియా యోసేపు యొక్క కుమారుడు కదండి, హాఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు ఈ పుస్తకాన్ని రాశాడు. యాకోబు రాసిన పత్రిక. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మనం ఏ పుస్తకం మీద ధ్యానం చేస్తున్నాం? యాకోబు రాసిన పత్రిక. మన అంశం ఏంటి ఈరోజు చెప్పండి, బాగా ఇంట్రెస్ట్గా వింటున్నారా? దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు చెప్పాలి గట్టిగా. పక్కనతో చెప్పండి, దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు. వాట్ డస్ గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అది మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం జీవించుట కొరకు మనం ఈరోజు ఈ అద్భుతమైన పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక ఇంట్రడక్షన్ 3 విషయాలు చెప్తా. ఉపోద్ఘాతం. 1 ఈజ్ రైటింగ్ అబౌట్ సేవియర్. చూడండి, యాకోబు చక్కగా రక్షకుడు గురించి రాశాడు. 2వది ఈజ్ రైటింగ్ అబౌట్ సెయింట్స్, పరిశుద్ధుల గురించి రాశాడు. 3వదిగా ఈజ్ రైటింగ్ అబౌట్ స్క్రిప్చర్. 3 విషయాలు ఉపోద్ఘాతంలో చూస్తాం. రక్షకుడు గురించి ఏం రాశాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. చెప్పండి, ఏమని రాసుకున్నాడు? దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన. వాస్తవంగా యాకోబు దాసుడు కాదు. ఎవరు చెప్పండి? యాకోబు యేసు ప్రభు సహోదరుడు. చెప్పండి, యేసు ప్రభు సహోదరుడు అని రాయొచ్చు, కానీ చూడండి, అతను దేవునికి దాసుడు అని మాట రాసుకున్నాడు. నేను యేసుక్రీస్తు యొక్క దాసుడను. ఐ ఆమ్ ద బాండ్ స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ రోజుల్లో 2 రకాలైన దాసులు ఉంటారు, బాండ్ స్లేవ్స్, బాండ్ స్లేవ్స్. పుట్టుకతోనే దాసులు కొంతమంది, పుట్టుని తోడనే దాసులు. కొంతమంది బాండ్ స్లేవ్స్, కొంతకాలం ఇంతకాలం వరకు మా దగ్గర పనిచేయాలని వాళ్ళు కొనుక్కుంటారు. ఈయన నేను బాండ్ స్లేవ్, ప్రభు నన్ను కొన్నాడు,
యేసుక్రీస్తు ప్రభు కొరకు నా సమస్తాన్ని ఇచ్చాను, యేసు రక్తంలో నా పాపాన్ని కడుక్కున్నాను, నేను యేసు యొక్క దాసుడును అనే మాట రాస్తున్నాడు. చూడండి ఎంత బలమైన మాట. మనందరం కూడా యేసు ప్రభుని ఎరిగిన తర్వాత యేసు ప్రభుకి ఏమై ఉండాలి చెప్పండి? దాసులంగా ఉన్నామా? చెప్పండి, యేసు ప్రభు దాసులమేనా? బైబిల్ చెప్తుంది, పాపము చేయు ప్రతి వాడు పాపానికి ఏమై ఉన్నాడు? దాసుడై ఉన్నాడు. కొంతమంది పాపానికి దాసులు, కొంతమంది సిగరెట్టుకు దాసులు, కొంతమంది గుట్కాలకు దాసులు, కొంతమంది పేకాటకు దాసులు, కొంతమంది వ్యభిచారానికి దాసులు, కొంతమంది కామకత్వానికి దాసులు, కొంతమంది ఫోన్లకు దాసులు కదండి, పోనోగ్రఫీకి దాసులు. మనిషి ఈ రోజుల్లో రకరకాలుగా పాపం చేత బంధించబడి పాపానికి దాసుడైపోయాడు. దేవుని వాక్యం చెప్తుంది, యాకోబు రాస్తున్నాడు, నేను యేసుక్రీస్తు యొక్క దాసుడను, యేసు ప్రభు నన్ను విలువ పెట్టి కొన్నాడు, ఆయన స్వరక్తం ఇచ్చి నన్ను సంపాదించుకున్నాడు, సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా ఆయన నా పాపాన్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధుడుగా నన్ను చేసుకున్నాడు. నేను యేసు యొక్క దాసుడను. మీకు తెలుసా, దాసుడికి తన మీద తనకి ఎటువంటి అధికారం ఉండదు కదా. ఎవరైతే తనను కొంటారో ఆ యజమానికే దాసుడి మీద ఏముంటుంది? అధికారం ఉంటుంది కదండి. యేసు యొక్క దాసులమైతే ఎవరి అధికారం క్రింద నువ్వు ఉన్నావు? ఎవరి అధికారానికి లోబడుతున్నావు? ఒకసారి ఆలోచించేద్దామా? నిజంగా యేసు యొక్క దాసులమైతే యేసేనా నీ యజమాని, యేసేనా నీ అధికారి, యేసేనా నీ జీవితానికి ప్రభువు. బైబిల్ అదే చెప్తుంది కదా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు అంటే యేసు నా జీవితానికి ఎవరు చెప్పండి? అధికారి. యేసు నా జీవితానికి యజమాని. నా జీవితంలో నాదంటూ ఏది లేదయ్యా, ఏదైనా ఉందంటే అది కేవలం యేసయ్యదే. యేసయ్యే నా జీవితానికి అధికారి కదండి. యేసు యొక్క దాసుడు అనే మాట రాస్తున్నాడు. ఎంత బలమైన మాట. మీరందరూ యేసు యొక్క దాసులేనా? 1999 సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున నేను యేసు యొక్క దాసుడునయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని మహాకృప వలన ఈ సంవత్సరాలన్నీ యేసు దాసుడుగా నా యజమానుడు యేసయ్యే నన్ను చక్కగా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మీరు యేసు దాసులేనా? లేకపోతే కొంతమంది యేసు దాసు అని పేరు పెట్టుకుంటారు కదండి. ఏం పేరు పెట్టుకుంటారు చెప్పండి? కానీ వాడు సిగరెట్కు దాసుడు అవుతాడు కదండి, గుట్కాలకు దాసుడు, పోనోగ్రఫీకి దాసుడు, వ్యభిచారానికి దాసుడు, పాపానికి దాసుడు. యేసు దాసుడు యేసు పాదాల దగ్గర గడపటం నేర్చుకోవాలి. యేసు దాసుడు యేసుతో సమయం గడుపుటం నేర్చుకోవాలి. యేసు దగ్గర ఆయన సత్యాన్ని గ్రహించి జీవించడం నేర్చుకోవాలి కదండి. ప్రభు యొక్క దాసుడు. మొదటిగా రక్షకుడు గురించి చాలా చక్కటి మాట. రెండవది సెయింట్స్, పరిశుద్ధుల గురించి ఏమన్నాడో తెలుసా? రెండవ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా అనే మాట. ఏమన్నాడు చెప్పండి? నా సహోదరులారా, నా ప్రియ సహోదరులారా అంటాడు. మై బ్రదరన్. చూడండి, యేసు రక్తంలో కడుగబడిన దేవుని బిడ్డలు అందరూ ఎవరు చెప్పండి? సహోదరులు, సహోదరులే కదండి. బావలు మరదలు లేరు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళలో ఎవరు లేరు చెప్పండి గట్టిగా. బావలు మరదలు, పిన్నీళ్ళు, చిన్నాళ్ళు, చిన్నమ్మలు వీళ్ళు ఎవరు లేరు. మనంతా ఒకే బంధం చెప్పండి. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను కదా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనందరం సహోదరులము చెప్పండి, సహోదరులమే. అందుకని కొన్ని సంఘాల్లో అక్క అన్న అనే పిలుచుకుంటారు. ఎంత చక్కగా, ఎంత పెద్దోళ్ళను కూడా, ఎంత చిన్నోళ్ళను కూడా పెద్దోళ్ళు వచ్చి అక్క అంటారు కదండి. వాళ్ళు బిత్తరపోతారు, నేనేంటి అక్కనా? వయసును బట్టి కాదు. ప్రభువులో మనందరం ఎవరు చెప్పండి? వీఆర్ బ్రదరన్, సహోదరులము, సహోదరులము కదండి. క్రీస్తులో మనందరం సహోదరులము. దేవుని పరిశుద్ధులందరూ, క్రీస్తు రక్తంలో కడుగబడిన వారందరూ సహోదరులు, సహోదరులే. కాబట్టి యాకోబు పరిశుద్ధుల్ని ఎలా పిలుస్తున్నాడంటే, రక్షకుడునేమో యేసు యొక్క దాసుడు నన్ను రాసుకున్నాడు, పరిశుద్ధులనేమో, తోటి పరిశుద్ధులనేమో నా సహోదరులారా అని పిలుస్తున్నాడు కదండి. మనందరం సహోదరులము, సహోదరులమే. మన బంధం ఏంటి చెప్పండి? దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడుగబడిన తర్వాత మనందరం ఎవరు చెప్పండి? సహోదరులమో,
సహోదరి. ఇది మన బంధం. ఈ ఆలోచనతో రావాలి దేవుని మందిరానికి. ఇలా ఇలా వ్యవహరించాలి దేవుని మందిరం. అక్క, అన్న, వందనాలన్నా, వందనాలక్క, వందనాలన్నా, ఇట్లా చక్కగా ఒకరినొకరు అట్లా పలకరించుకొని దేవుని మహింపరచాలి. మూడవదిగా హిజ్ రైటింగ్ అబౌట్ స్క్రిప్చర్. వాక్యాన్ని ఎలా అన్నాడు చూడండి. దేవుని వాక్యాన్ని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన, వాక్యాన్ని ఏమన్నాడు చెప్పండి? సత్యవాక్యము అన్నాడు. చెప్పండి, ఏ వాక్యము? ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. ఇది సత్యవాక్యం. దేవుని వాక్యము సత్యవాక్యము. ఇది సత్యాన్ని తెలియపరిచే వాక్యం. ఇది ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాక్యం. జీవితాలు కడిగే వాక్యం, శుద్ధి చేసే వాక్యం, బ్రతుకులు మార్చే వాక్యం. అందుకనే దీని పేరు సత్యవాక్యం. దేవుని వాక్యానికి ఉన్న పేరేం పేరు చెప్పండి? ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, సత్యవాక్యం. బైబిల్లో అబద్ధాలు ఎక్కడ లేవు. ఇది పుట్టు పురాణాలు కాదు, ఇవి కల్పిత గాథలు కావు. దేవుని వాక్యము సత్యవాక్యము. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, సత్యవాక్యము. దేవుడు ఆ సత్యవాక్యము ద్వారా మనల్ని కన్నాడు. చూసారండి, కన్నాడు అనే మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 1:18 నేను చదువుతున్నాను. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కానేను. చెప్పండి, ఏం చేశాడు యేసయ్య? వాక్యం ద్వారా ఏం చేశాడు? కన్నాడు. కన్నాడు అనే మాట ఎక్కడ చూస్తాం? అరే నిన్న మా అక్క కనింది, బిడ్డను కనింది కదండి. అదే డెలివరీ అనే మాట, కనేను అనే మాట ఎక్కడ చూస్తాం చెప్పండి? కదా, డెలివరీ రూమ్లో చూస్తాం. ఏ బిడ్డ? మగబిడ్డను కనిందండి, ఆడబిడ్డను కనిందండి. దేవుడు కూడా యేసయ్య ఈ వాక్యం ద్వారా మనందరిని ఏం చేశాడు? కన్నాడు. కాబట్టి ఇప్పుడు మనందరం ఆయన పిల్లలమయ్యాము. ఆయన వాక్యం ద్వారా కన్నాడు. 1999వ సంవత్సరం నవంబర్ 30వ తారీఖున ఒక యూత్ మీటింగ్లో దేవుడు ఆ వాక్యం ద్వారా నన్ను కన్నాడు. ఆయన బిడ్డగా కన్నాడు కదండి. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి ఎవరు అక్కర్లేదు, వైద్యుడు అక్కర్లేదు. అలాగే నేను పాపుల్ని పిలవచ్చుతని కానీ నీతిమంతులను పిలవరాలేదు. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఆ చిన్న వాక్యం ద్వారా యేసయ్య నన్ను కన్నాడు. ఎంత ఘోరమైన పాపినైనా యేసయ్య క్షమిస్తాడనే మాట నన్ను కనింది. వాక్యం ద్వారా ఆయన మనల్ని కన్నాడు. చెప్పండి, మిమ్మల్ని కనిందే దేవుని వాక్యం. ఇది సత్యవాక్యం. దేవుని వాక్యము సత్యవాక్యం కదండి. దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై కదండి. ప్రాణాత్మలను, కీలను, మూలుగులను విభజించునంత మట్టుకు దూసుకుపోయేది ఈ వాక్యం. దూసుకుపోయేది, దూరుతూ కదండి. దేవుని వాక్యం ఎంత నువ్వు తలుపులు వేసుకున్నా, కిటికీలు వేసుకున్నా, బెడ్రూమ్లో ఏసీ వేసుకున్నా, ఫ్యాన్లు వేసుకున్నా, ఎక్కడ ఏం వేసుకున్నా దూసుకుపోద్ది దేవుని వాక్యం. వాక్యానికి ఆ శక్తి ఉంది. నరనరాల్లో లోపలికి దూసుకుపోయేది ఈ వాక్యం. లోపలికి దూసుకుపోయిద్ది ఈ వాక్యం. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చాలనే, నీ బ్రతుకును శుద్ధి చేయాలనే, అదే కేవలం కాన్సెప్ట్. అదే దేవుని వాక్యం మనల్ని బాగు చేసే వాక్యం. కాబట్టి ఆ వాక్యం ద్వారా యేసయ్య మనల్ని ఏం చేశాడు? కన్నాడు. 3 విషయాలు ఉపోద్ఘాతంలో చూసాం. యాకోబు ఏం రాస్తున్నాడు? 1, తను దేవునికి దాసుడు అని రాసుకున్నాడు. పరిశుద్ధుల గురించి ఏం రాస్తున్నాడు? సహోదరులారా, పరిశుద్ధులందరూ సహోదరులు, సహోదరులు అని రాస్తున్నాడు. 3వది వాక్యం గురించి ఏం రాస్తున్నాడు? దేవుని వాక్యము సత్యవాక్యం అని రాస్తున్నాడు. అలాంటి బలమైన మాటలు ఈ పుస్తకంలో మనం చదువుతాం. ఇప్పుడు మన అంశంలోకి వెళ్తున్నాం. ఇంతటి బలమైన ఈ వాక్యం ద్వారా కనిన ప్రతి ఒక్కరూ ఎలా జీవించాలి? ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నారు అనుకో, ఎట్లా జీవిస్తున్నారయ్యా? మీ బ్రతుకుకి ఏమైనా అర్థం ఉందా? మీ జీవితం ఎలా జీవిస్తున్నారు? ఏదోలేండి అట్ట బతుకుతున్న పానీలేండి అంటారు కొంతమంది. ఏదోలేండి అట్ట పోతున్న పానీలేండి కాదు. ప్రభు ఆశించేటట్టుగా బ్రతుకుతున్నావా? యేసయ్య ఆశించేటట్టుగా బ్రతుకుతున్నావా? యేసయ్య ఏం ఆశిస్తున్నాడు? మనం ఎలా జీవించాలని ఆశిస్తున్నాడు? మనం ఎలా బ్రతకాలని ఆశిస్తున్నాడో దేవుని వాక్యంలో 3 విషయాలు ఈ మొదటి ప్రసంగంలో నేర్చుకుందాం. 19వ వచనం నుంచి ఆ 3 విషయాలు చూద్దాం. చూడండి, దేవుని వాక్యం ద్వారా
కనబడిన ప్రతి ఒక్కరూ ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, వినుటకు వేగిరపడాలి. మనం ఎలా జీవించాలండి? వినుటకు వేగిరపడాలి. వినుటకు వేగిరపడువాడును. రెండోది రాసుకోండి, మాటలాడుటకు నిదానించువాడును. మూడోది, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తుంది. వాట్ డస్ గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్? మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నాడంటే, ప్రతి మనుష్యుడు క్రీస్తు రక్తంలో కడుగబడిన వాడు, సత్యవాక్యం ద్వారా కనబడిన వాడు, సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ, ఈ లోకంలో జీవించే ప్రతి మనుష్యుడు ఎలా జీవించాలి అంటే, మొదటగా వినుటకు ఏం చేయాలి? వేగిరపడాలి కదండి. వినుటకు, హరీ టు లిజన్, హరీ టు హియర్, హరీ టు హియర్. వినుటకు వేగిరపడాలి. రెండవది, మాటలాడుటకు ఏం చేయాలి? నిదానించాలి. హ్యాజన్ టు స్పీక్, హోల్డ్ ఆన్ టు యువర్ టెంపర్. కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. చూడండి, బంగారపు మాటలు, 3 మాటలు. వాక్యం, యేసయ్య వాక్యం ఇంత బలమైన వాక్యం అండి, ఇంత శ్రేష్టమైన మాటలు. ఈ మాటలు దేవుని వాక్యంలో రాయబడిన మాటలు. చూడండి, ప్రతి మనుషుడు, ఈ లోకంలో జీవించే ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి. చెప్పండి, దేనికి వేగిరపడాలి? మనం ఏం చేస్తాం? ఉల్టా మాట్లాడటానికి వేగిరపడతాం కదా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తాం చెప్పండి? వినుటకు వినుటకు ఏం చేయాలి? వేగిరపడాలి. వినుటకు వేగిరపడాలి. చెప్పండి, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీరు వినటానికి వేగిరపడుతూ వచ్చారా? దాని అర్థం ఏంటంటే క్విక్ టు లిజన్. దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తిని చూయించాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆసక్తితో వినటానికి వేగిరపడుతూ వస్తున్నావా? ఇది దేవుని వాక్యమని, ఇది సత్యవాక్యమని కదండి. ఈ వాక్యం ఎంత బలమైన వాక్యం చూడండి. అలా వచ్చినప్పుడు కింద 21వ వచనం చూడండి, యాకోబు రాసిన పత్రికే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇదే వాక్యం చెప్పండి, శక్తిగల వాక్యం. ఇది శక్తిగల వాక్యం. మీరు కానీ ఈ వాక్యాన్ని బాగా శ్రద్ధతో వింటే, ఈ వాక్యం మీ ఆత్మలను ఏం చేస్తుంది? రక్షిస్తుంది. కాబట్టే క్విక్ టు లిజన్, హరీ టు లిజన్. వినటానికి వేగిరపడండి. ఈ రోజులు ఎవరున్నారండి వినటానికి వేగిరపడేవాళ్ళు? ప్రతి ఒక్కడు ఎవరు చూసినా మాట్లాడటానికి తొందరపడేవాడే. ఎప్పుడెప్పుడు అవకాశం, మాకు అవకాశాలు ఇవ్వండి. కొంతమంది అంటుంటారు, ఏమండి మీరేనా మాట్లాడేది, మేము మాట్లాడటానికి అవకాశాలు ఇవ్వరా? ఏం మాట్లాడతావు నువ్వు? ఎందుకు మాట్లాడేది? ఎప్పుడు వినుట వలన కదండి. వినుటకు వేగిరపడాలి. ఎంత వింటామో అన్ని చక్కటి విషయాలు నేర్చుకుంటాం. దీర్ఘశాంతము గలవాడు మహావివేక్ అని బైబిల్లో రాయబడింది. ఎందుకు వాడిలో దీర్ఘశాంతం వస్తుందంటే వాడు వింటా ఉంటాడు. మరియా యేసు పాదాల చెంత వినింది కాబట్టే సిలువ దగ్గర లేదు బేతనీయ మరియా. మీరు బాగా గమనించండి, సిలువ దగ్గర లేదు, సమాధి దగ్గరకు పోలేదు బేతనీయ మరియా. ఎక్కడ పోయింది? ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఎందుకున్నావు మరియా? యేసుప్రభు సిలువేయబడ్డాడని తెలియదా? యేసుప్రభు సమాధి చేయబడ్డాడని తెలియదా? యేసు చెప్పిన మాట నేను విన్నాను. యేసయ్య చనిపోయి సమాధి గెలిచి లేచి పునరుద్ధరణై ఆరోహణం అయ్యేటప్పుడు బేతనీ వరకు వస్తానన్నాడు యేసయ్య బేతనీ వరకు వచ్చి నాకు కనబడతానన్నాడు. ఆ మాట నేను నమ్ముతున్నాను. నమ్మింది అంతే. యేసయ్య మాట ఎంత వింటావో అంత నమ్మకం నీలో కలిగింది కదండి. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. వింటున్నావా? దేవుడు ఈ సంవత్సరం మన నుంచి ఏం ఆశిస్తున్నాడు తెలుసా? మనం వినుటకు ఏం చేయాలి? వేగిరపడాలి.
వినుటకు వేగిరపడాలి, వినటానికి వేగిరపడాలి. వింటున్నావా? దేవుని స్వరాన్ని వింటున్నావా? దేవుని వాక్యాన్ని వింటున్నావా? వినటానికి సమయాన్ని గడుపుతున్నావా? కదండి. వినుట వలన విశ్వాసం కలుగు. ఎంత వాక్యాన్ని వింటావో వినుట వలన నీలో నమ్మకం వస్తుంది యేసయ్య మీద. ఆయన మాటలు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాయి. కాబట్టి బాగా వినాలి, బాగా వినాలి. అపొస్తలుల కార్యం గ్రంథం 10వ అధ్యాయం చూడండి. ఎలా వినాలో కూడా చక్కగా బైబిల్ చెప్తుంది. చూడండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అపొస్తలుల కార్యం గ్రంథం 10వ అధ్యాయం 33వ వచనం. కొర్నేలి ఒక శతాధిపతి. కొర్నేలి ఎవరు చెప్పండి? ఒక శతాధిపతి, 100 మందికి అధికారి అయిన రోమా శతాధిపతి ఏం చేశాడు చూడండి. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. హల్లెలూయా. 2 విషయాలు ఇక్కడ ఉన్నాయండి. ఎలా వినాలో దేవుని వాక్యాన్ని ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేము ఎలా ఉన్నాం? సిద్ధంగా ఉన్నాము. వీఆర్ రెడీ టు లిజన్. చెప్పండి, దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడి వచ్చిన ఎంతమంది చేతులు ఎత్తండి. అబ్బా, అయితే మీరు ఎందుకు నిద్ర మత్తుతూ ఉంటారు? కొంతమంది వింటున్నట్టుగా వింటారు కానీ వినరు. దేవుని మాట, ఒక్క మాట చాలు అంటాం కదా. నీ మాట చాలయ్యా. అబ్బా, ఎంత బాగా పాడతారా? ఆయన ఇన్ని మాటలు వినిపిస్తుంటే, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా అంటాం కానీ వింటాం ఒక్క మాట. పోయిన వారం ఏం చెప్పాడు పాస్టర్ గారు? ఏమోనండి. నిన్నేం చెప్పాడు? రాత్రి ఏం చెప్పాడు? ఏమోనండి. వింటే మర్చిపోతావా? కొన్ని నాటికలు అసలు ఇప్పుడు కూడా మర్చిపోరు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు టీవీలో తల పెడతారు. ఇంక టీవీలో దూరిపోద్దేమో అన్నట్టుగా కొంతమంది టీవీ చూస్తాం, నోరు అట్ట ఎల్లబెచ్చి కళ్ళు కూడా ఇట్ట పెట్టి ఇంక తర్వాత ఏమైద్ది వాళ్ళు అసలు మర్చిపోరండి. ఆ సీరియల్ ఇదివరకు వచ్చేది ఒక సీరియల్, అంతరంగాలు టెరడెంగ్ అనంత కదండి. అసలు ఆ పాట దగ్గర నుంచి అయిపోయేదాకా అట్ట నోరట్ట ఎట్ట వింటారో కదండి. దాన్ని మర్చిపోరు. కానీ దేవుని వాక్యాన్ని అలాంటి మనసుతో వింటున్నావా? కొర్నేలి శతాధిపతి అన్నాడు పేతురుతో, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై మేమందరం ఇప్పుడు ఎలా ఉన్నాం? రెడీగా ఉన్నాం. మేమందరం వచ్చింది ఎందుకో తెలుసా? దేవుని వాక్యం వినాలని కూడుకున్నాం. ఇక్కడ పేతురు, దేవుడు నిన్ను అందుకని మా దగ్గరికి పంపించాడు. నువ్వు రావటం మంచిది, ఈ వాక్యం మాకు వినిపించడం మంచిది, మేము వినాలనే ఉన్నాము. వీఆర్ రెడీ టు లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే వాక్యము మా బ్రతుకులు మారుస్తుందయ్యా. ఇది శక్తి గల వాక్యం అయ్యా. వాక్యాన్ని ఎలా వినాలి చెప్పండి? రెడీగా, సిద్ధపాటు హృదయంతో వినాలి, బాగా వినాలి. రెండవది వాక్యం వినేటప్పుడు మనం ఇంకోటి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏమన్నారు చూడండి, కొర్నేలి, అది అపొస్తలుల కార్యాలు 10:33లో, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము. హల్లెలూయా. ఎక్కడ దేవుని మాట మనం వింటున్నా అది ఏంటి చెప్పండి? దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. హల్లెలూయా. మేము దేవుని ఎదుటకు వచ్చాము. ఓరకు ఆషామాషాగా ఏదో టెంట్ల కింద కూర్చోడానికి రాలా. పైకి ఇవి టెంట్లే కావచ్చు, కానీ ఇది ప్రతిష్ఠించబడిన స్థలం, పరిశుద్ధ స్థలం. ఎక్కడ దేవుని బిడ్డలు కూడుకుంటారు అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు, యేసయ్య ఉన్నాడు. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. మేమందరము దేవుని ఎదుట కూడుకున్నాము. నీ మాటలు వినటానికి ఇది దేవుని ఇల్లు అని వచ్చాము. దేవుని ఎదుటకు వచ్చామయ్యా మేము ఈ మాటలు వినటానికి. ఎప్పుడన్నా ఆ మనసుతో వచ్చావా? దేవుని ఇంటి, ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని సన్నిధి కదండి. ఆషామాషాకు వస్తున్నావా? లేకపోతే ఏదో కాసేపు నగరవనంలో పోయి ఎంజాయ్ చేసి వద్దాం అన్నట్టుకు వస్తున్నావా?
ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వేర్ ఎవర్ పీపుల్ మీట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఎక్కడ దేవుని ప్రజలు కూడుకుంటారో అది దేవుని సన్నిధి. మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడుకున్నాము. చూసారండి, ఆషామాషకు రాకూడదు, ఆషామాషకు కూర్చోకూడదు. మన దేవుడు ఎవరు చెప్పండి? సంఘముల మధ్య సంచరించువాడు. ఆయన సంచరించు దేవుడు చూస్తున్నాడు, ఆయన మొత్తం చూస్తున్నాడు. దేవుని ఎదుటకు వచ్చామయ్యా నీ మాటలు వినాలని. ఒకటి, వినాలని ఆసక్తితో రెడీగా వచ్చాము, సిద్ధపాటు హృదయంతో వచ్చాము. రెండవదికి ఇక్కడ దేవుడు ఉన్నాడని ఈ సన్నిధిలో కూడి ఉన్నాము, దేవుని ఎదుటకు వచ్చాము. అలా రావాలి, అలా వినాలి దేవుని వాక్యాన్ని. అప్పుడు ఈ వాక్యం మన జీవితాల్లో ఏం చేస్తుంది? బలమైన కార్యాలు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం దేవుని బిడ్డలంగా వినుటకు వేగిరపడదాం. చెప్పండి, వినుటకు ఏం చేద్దాం? మొదట దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? వినుటకు వేగిరపడాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. దేనికి? తంటానికి కాదు, తిట్టడానికి కాదు. దేనికి వేగిరపడదాం? హరీ టు లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వినుటకు. వినేది ఎలా వినాలి చెప్పండి? 2 విషయాలు నేర్చుకున్నాం. రెడీ టు, క్విక్ టు లిజన్, మనం సిద్ధపాటుతో వాక్యాన్ని వినాలి. రెండవది, ఎక్కడ దేవుని వాక్యం వింటున్నా అక్కడ ఎవరున్నారు? దేవుని ఎదుట ఉన్నామనే భయభక్తులతో దేవుని వాక్యాన్ని వింటే ఆ వాక్యం ద్వారా మనం ఎంతగానో దీవించబడతాం. రెండవ మాటకు వెళ్దాం. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు మరలా చదువుకుందాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్ప ప్రకారం కన్నాడు, రక్షించబడిన ప్రతి విశ్వాసి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును. మాటలాడుటకు ఎలా ఉండాలి? మనం మాట్లాడితే చాలు. మాటలాడుటకు నిదానించాలి. హ్యాజన్ టు స్పీక్. మాటలాడుటకు చాలా నిదానించాలి. ఎందుకో తెలుసా? మన మాటల్లో విస్తారమైన మాటలు ఏముంటుంది? దోషం ఉంటుంది. కొన్నిసార్లు ఫోన్ పట్టుకుంటే చాలా, పప్పు కాడి నుంచి, ఉప్పు కాడి నుంచి, కొత్తిమీర కాడి నుంచి, కరేపాకు దగ్గర నుంచి సాంబార్ అయిపోయి, చికెన్ అయిపోయి, మటన్ అయిపోయి, తర్వాత ఏంటే నువ్వు తగులుకు లేస్తారు. పప్పుతో స్టార్ట్ అయింది, తగులతో ముగిస్తుంది కదండి. ఎందుకు? దేనికి? విస్తారమైన మాటలు, విస్తారమైన మాట. ఏంది నీ బడాయి? ఏంది నువ్వు ఉంటే నీకుంటే నాది, నాకు ఇది ఉంది, నాకు ఇది ఉంది. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. బైబిల్ చెప్తుంది ప్రతి మనుష్యుడు, రక్షించబడిన దేవుని బిడ్డలు ఇంకా ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి. మాటలాడుటకు ఏం చేయాలి? నిదానించాలి. స్లో టు స్పీక్. మాటలాటకు నిదానించండి. 2 విషయాలు మనం చాలా నిదానించాలి. ఒకటి, నీ గురించి నువ్వు మాట్లాడటంలో నిదానించు. రెండవది, ఇతరుల గురించి మాట్లాడటంలో నిదానించు. మనం లేస్తే వాడిట్ట ఆమెట్ట, ఇతరులను విమర్శించడంలో ఈ 4 అబ్బా 4 తరాలు అట్ట తిరిగి వస్తుంది కదండి. ఇతరులను విమర్శించడంలో. రెండవది, వాట్ యు హ్యావ్, నీవు కలిగి ఉన్న వాటి గురించి మాట్లాడటంలో. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది. మనకున్నది ఏదైనా చెప్పండి. నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా నీదే. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న నీదే నీదే బ్రతుకంతా నీదే. అనుభవించే ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం. చెప్పండి, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా,
ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా. చాలాసార్లు మీ గురించి మీరు ఎంత బోస్టింగ్ ఉంటుందో కదండి. మనకు దేవుడు ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. బలమైన మాట అండి ఇది, మనందరం గుర్తుంచుకోవాల్సిన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? బాగా చెప్పండి ఈ మాట. నాకనండి, నాకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియో అంటే ఇతరుల ద్వారా మేలు పొంది, వాళ్ళ ద్వారా దీవెనలు పొంది, వాళ్ళ ద్వారా ఆశీర్వాదాలు పొంది, వాళ్ళ ద్వారా డబ్బులు పొంది, వాళ్ళ ద్వారా మేలులు పొంది, పొందియుండియో పొందనట్టు ఏం చేస్తున్నావు? ఇదంతా నాదే. అంతా అబద్ధం. అందుకనే యాకోబు అంటున్నాడు, మాటలాడుటకు నిదానించండి. మాట్లాడటానికి నిదానించండి. మీ గురించి మీరు మాట్లాడుతుంటే అంత అతిశయపు మాటలు. నాకెంత ఉందో తెలిసి ఇదంతా నాది. అరే పిచ్చోడు, అది పరుని వలన నువ్వు అంతా దేవుడిచ్చింది. ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. ఆయన కాకపోతే ఎవరిదండి? పరుని వలన పొంది మళ్ళీ ఏం చెప్తావు? వాడేం చేశారు నాకు, వీడేం చేశారు నాకు, మా అమ్మోళ్ళు ఏం చేశారు నాకు, మా అక్క మా చెల్లి ఏం చేశారు, మా తమ్ముడు ఏం చేశాడు, మా అన్న ఏం చేశాడు, వాళ్ళు ఏం చేయలే, ఇదంతా నాదే. కాదు కాదు, మాటలాటకు నిదానించు. ఒకటి, వాట్ యు హ్యావ్, నీకు కలిగిన వాటి గురించి, నీకు పొందిన వాటి గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా అవకాశం వచ్చినా నువ్వు నిదానించు. తొందరపడి మాట్లాడబాకు. ఇవన్నీ దేవుడిచ్చినవే, ఇవన్నీ పరుణ వలన పొందినవే. ఆ సత్యాన్ని గ్రహించావా కదండి. రెండవది, ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు నిదానించు. ఎప్పుడైనా ఇతరుల గురించి మాట్లాడటం నోరు తెరిస్తే చాలు, ఏమొస్తే మనలో, వాడేం తెలుసా, ఏం తెలుసు, వట్టి ఇది ఏంది, ఇదంటే ఏంది అసలు నాకు తెలియదు. కొన్నిసార్లు కొన్ని మాటలు తెలుగులో వట్టి ఇదండి అంటారు. ఇదంటే ఏందండి అంటాను గబక్కన. వాళ్ళు ఏం చెప్పలేరు. వాళ్ళండి అస్సలు పనికిరారండి. నీ సహోదరుని చూచి వ్యర్థుడా అంటే మనం మహాసభకు తేబడతామంట. వ్యర్థుడా, దోషి అంటే నరహత్య చేసినట్టే. చూడండి, ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు నిదానించాలి. నీ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నిదానించాలి. మాటలాడుటకు నిదానించాలి. మాట్లాడటానికి తొందరపడబాకని. కొన్నిసార్లు నాలుకేం చేస్తుందో తెలుసా, మాట్లాడరా అంటది కదండి. కొట్టే గాయాలైనా మర్చిపోతారు కానీ అన్న మాటలు ఎప్పుడు మర్చిపోరు జీవితంలో. కాబట్టి మాట్లాడటానికి నిదానించండి. ఎవరి గురించి అయినా ఏదైనా నిందలేసినా, తొందరపడి మాట్లాడాల్సి వచ్చినా, మనం దేవుని బిడ్డలం, క్రీస్తు రక్తంలో కడుగబడిన వారం కాబట్టి వినుటకు ఏం చేద్దాం, వేగిరపడదాం. రెండవది, మాట్లాడుటకు నిదానిద్దాము. ఈ సంవత్సరం ప్రభు మన నుంచి ఆశిస్తుంది అదే. తొందరపడి మాట్లాడద్దు కదండి. తొందరపడి మాట్లాడితే మెడికల్ షాపుల దగ్గర ఈ మాటలు ఉంటాయి. ఇలా మాట్లాడితే వాడు గుణాన్ని కోల్పడతాడు. అలా మాట్లాడితే కదండి భలే ఉంటాయి మాట. కానీ ఎవడు ఆచరించి దేవుని బిడ్డలారా, మాట్లాడటానికి మనం ఏం చేయాలి, నిదానించాలి. తొందరపడి మాట్లాడద్దు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు. తొందరపడి మాట్లాడితే కూడా మన విశ్వాస జీవితంలో చాలా నష్టపోతాము. మాటలు కదండి కొన్నిసార్లు కుటుంబాలను పాడు చేస్తాయి. మాటలు జీవితాలను పాడు చేస్తాయి. భార్య భర్తలు కూడా మాటలు మాట్లాడాల్సి వచ్చిన అనవసరమైన మాటలు వద్దు. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, అవసరమని బట్టి మాట్లాడండి. ఎప్పుడన్నా మాట్లాడాల్సి అవసరమైతేనే మాట్లాడండి. అది సమయోచితమైన మాటలు మాట్లాడండి. సమయోచితమైన మాట వెండి పళ్ళెంలో పెట్టిన పండ్ల వంటిది, బంగారు పండ్ల వంటిది. సమయము, సందర్భాన్ని అన్ని జ్ఞాపకం చేసుకొని మాట్లాడండి. కొంతమంది చచ్చిపోయిన ఇంటికి చూడటానికి వెళ్తారు. భలే చచ్చిపోయాడే, చూడండి ఎంత
ఆమె జ్ఞానే అజ్ఞానం అర్థం కాదు. భలే చచ్చిపోయాడే, భలే ఉన్నాడు, చచ్చిపోయి కూడా బాగున్నాడు, భలే రంగు ఉన్నాడే, చచ్చిపోయి కూడా. పిచ్చి పిచ్చి మాటలు. వాళ్ళు చచ్చిపోయి ఏడుస్తూ ఉంటే ఆ శవం దగ్గర పోయి చచ్చిపోయి కూడా భలే ఉన్నాడే, భలే రంగు ఉన్నాడే, మీసాలు కూడా అట్టనే ఉన్నాయి, భలే కలర్ ఉన్నాడు. మాట్లాడేటప్పుడు నిదానించాలి. చెప్పండి, వినుటకు ఏం చేయాలి మనం? వేగిరపడదాం. రెండవది, మాట్లాడటకు నిదానిద్దాం. మూడో మాట చూడండి. మూడో మాట చెప్పండి అమ్మా. కోపించుటకు. అబ్బబ్బబ్బబ్బ, ఇది చాలా కష్టం మనకి. కోపించుటకు ఎలా ఉండాలి? మన కోపం ఇక్కడ అసలు నొసళ్ళ మీదే ఉంటుంది. అబ్బా, ఆ పిల్ల కోపం చూడు, ఆ నొసళ్ళ మీద, ఆ ముక్కు మీదే ఉందంటారు కొంతమంది. కోపం కోపించుటకు మనం ఎలా ఉండాలంట? హోల్డ్ ఆన్ టు యువర్ టెంపర్ అని ఉంది. కోపించుటకు నిదానించండి. ఎందుకంట? తర్వాత మాట చూడండి, 20 వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని ఏం చేయదు? నెరవేర్చదు. కోపము పాపానికి దారి తీస్తుంది. కోపం మంచిది కాదు. బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? కోపపడుడి కానీ పాపము చేయకుడి. మీ కోపము సూర్యుడు అస్తమించు వరకే, అంతవరకే కదండి. కొంతమంది రోజులు పెట్టుకుంటారు, కోపాన్ని కూడబెట్టుకుంటారు. తర్వాత ఏమైందో తెలుసా? కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుమో, వ్యసన పడకము, అది కీడుకే కారణం. కోపం లోపలుంటే ఆగ్రహం అయింది, ఆగ్రహం వ్యసనంగా మారిపోద్ది, తర్వాత అది హత్యకు దారి తీస్తుంది, అనుమానాలకు దారి తీస్తుంది, పాపానికి దారి తీస్తుంది. కోపం మానుతున్నావా? కోపించుటకు నిదానించాలంట దేవుని బిడ్డలు. కొంతమంది కోపం త్వరగా ఏమన్నా అంటాం వాళ్ళు, అసలు వాళ్ళ కోపం కూడా నిమిషాలు, సెకండ్స్లో బయటపడు. పప్పులో ఉప్పు లేదు, కారం వేయటం వచ్చు, ఏదోనండి నేను మర్చిపోయాను, ఎందుకు ఎంత కోపమో. కొంతమంది మాట్లాడుతుంటారండి, అసలు నాకు ఈ మాట భలే విచిత్రం అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి గింగురం అంటుంది నాకు ఆమె. నేను సచ్చైనా సాధిస్తానంట. కోపంలో ఏమంటారు చెప్పండి? నేను సచ్చైనా ఏం చేస్తానో, చచ్చిపోయినాక నువ్వే అంటే నేను చచ్చిపోయి వాడికి ఏం చేస్తానో ప్రశాంతత లేకుండా కదా. కోపంలో ఏం మాట్లాడుతున్నావు అర్థమైందా? అసలు కోపం వచ్చినప్పుడు నీ ముఖం అద్దంలో చూసుకో, అప్పుడు ఉంటావు సింపిరి జుట్టేసి చీవుడి ముగ్గు పెట్టుకొని కదండి. కోప్పడకూడదు. దేవుని బిడ్డలు దీర్ఘశాంతానికి ప్రతీకలు కదండి. దేవుని బిడ్డలు పావురాలాంటి స్వభావం అంది. పావురముల వలె నిష్కపటులను, పాముల వలె వివేకులుగా ఉండమన్నాడు యేసయ్య. పావురాలు శాంతికి సంకేతాలు. దేవుని బిడ్డలు కూడా పావురాల్లాగా ఉండాలి, పావురాల్లాగా ఉండాలి, మృదువుగా ఉండాలి, కోప్పడకూడదు. కోపం వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీకు ఒక చెప్తా చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం తీయండి అమ్మా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు కూడా కోపం వచ్చింది సౌలు మీద. ఏం చేశాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదవండి తల్లులారా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు ఏమొచ్చిందంట? కోపావేశుడై. అదే మనకు కోపావేశం వస్తే ఇంట్లో టీవీ పగిలిపోద్ది, బుడ్డీలు అంటే బుడ్డీని ఇట్ట పడేస్తారు. మొన్న ఒకడు కోపంతో ఏం చేసి సెల్ ఫోన్ ఇట్ట కింద పడేసాడు. తర్వాత రోజు 3,000 అయింది బిల్లు. ఆ కోపానికి ఆ బిల్లు ఎంత అయింది? 3,000. కొంతమంది 3,000, కొంతమంది కోపంతో ఏం చేస్తారు తెలుసా? భార్యని పేట్ గోడ కొడతారు అంతే. తల పగిలితే తర్వాత ఎవరు? నీ కుటుంబానికి, నీ పిల్లలకి. సమూయేలుకి కూడా కోపం, ఆవేశం వచ్చిందంట. కోపావేశుడై ఏం చేశాడు? రాత్రంతా యెహోవాకి ఏం చేశాడు? కోపంలో ఏం చేశాడు చెప్పండి? సౌలు కొరకు ప్రార్థన చేశాడు అంతే. ఏందయ్యా మనం ఏం చేస్తాం? కోపం వస్తే
ముందు టీవీ కొట్టుదని కోపస్తే ఏం చేస్తా, ఆ బుడ్డి అట్ల కాడు ఉందంటే దాన్ని ఏం చేస్తా చెప్పండి, కిందకే సిరగ కొడతా, తన కాలుకే తగిలి అబ్బా. కోపంలో ఇన్ని నష్టాలు ఉంటాయో దేవుడు బిడ్డలారా. కాబట్టి కోపించడానికి ఏం చేయాలంట, హోల్డ్ ఆన్ టు యువర్ టెంపర్ అన్నది ఇంగ్లీష్లో. హోల్డ్ అంటే పట్టుకోండి మీ కోపాన్ని. కోపం వచ్చిందా గట్టిగా పట్టేయండి. కోపం ప్రమాదాలకు దారి తీయకుండా కదండి. కొంతమంది కోపంతో, ఆ కోపావేశంతో ఏం చేస్తారు తెలుసా, ఈరోజు నువ్వో నేను తేలిపోవాలని చెప్పేసి ఏం చేస్తారు, ఫ్యాన్కి కడతారు చీర కట్టి రాత్రి అంతా దానికి ఏం చేస్తారు, ఏలాడతారు. ప్రమాదం కదండి. దేవుని బిడ్డలు కోపం ఉంచుకోకూడదు. కోపపడుటకు మనం ఏం చేయాలంట, నిదానించాలంట. ఎంత అమూల్యమైన మాటలు కదండి. బైబిల్లో రాయబడిన మాటలు ఎంత మన జీవితాల కొరకు ఎంత అమూల్యమైన మాటలు దేవుడు రాయించాడండి. ఈ సంవత్సరం దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు తెలుసు, 3 విషయాలు. ఒకటి, వినుటకు ఏం చేయండి, వేగిర. మీరు యేసుక్రీస్తు రక్షణలోకి వచ్చిన వారు, సత్యవాక్యం ద్వారా ప్రథమ ఫలముగా కన్నాడు యేసయ్య మిమ్మల్ని. వాక్యం ద్వారా కన్నాడు. ప్రథమ ఫలము ద్వారా, సత్యవాక్యం ద్వారా మీరు ప్రథమ ఫలమయ్యారు. వాక్యం ద్వారా కనబడిన వారు కాబట్టి, రక్షించబడిన దేవుని బిడ్డలు కాబట్టి, క్రీస్తు రక్తంలో కొనబడిన వారు కాబట్టి, సంఘంలో చేర్చబడిన వారు కాబట్టి, 3 విషయాలు దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తున్నాను. ఒకటి, వినుటకు ఏం చేయండి, క్విక్ టు లిజన్, హరీ టు లిజన్. వినుటకు వేగిరపడండి. అది వినేది ఎలా వినండి, సిద్ధపాటు హృదయంతో వినండి. ఎక్కడ కూర్చున్నా దేవుని మధ్యలో ఉన్నామనే భయముతో వినండి. దేవుని ఎదుట కూర్చున్నామనే భయముతో వినండి. వినుటకు వేగిరపడండి. రెండవది, మాటలాడుటకు నిదానించండి. మీ గురించి మీరు మాట్లాడుకునే విషయంలో, ఇతరుల గురించి మాట్లాడే విషయంలో నిదానించండి. ఎందుకో తెలుసా, మనం ఏదైనా పొందుకున్నామంటే దేవుని ద్వారానే పొందుకున్నాం. మనకు ఏదైనా ఉంది అంటే అది దేవుని దగ్గర నుంచే వచ్చింది. పొందుకొని కూడా పొందనట్టుగా అతిశయపు మాటలు ఎందుకు నీకు, వద్దు. మాట్లాడటకు నిదానించండి. ఎందుకంటే మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినములో మనం ఏం చెప్పాలి, లెక్క చెప్పాలి దేవుని ఎదుట. ఇతరుల గురించి ఏదైనా అనవసరంగా మాట్లాడుతున్నావా, వద్దు. విమర్శ దినమందు దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి మనం మాట్లాడే విషయంలో నిదానించాలి. మూడోది, చెప్పండి, మూడోది, కోపించుటకు నిదానించాలి. కోపమొద్దు. కోపంలో పాపం చేసే ఆ పరిస్థితి వస్తుంది. కోపంలో బూతు మాటలు వస్తాయి. కోపంలో అబద్ధాలు వస్తాయి. కోపంలో హానికరమైన మాటలు వస్తాయి కదండి. కొంతమంది అంటారు, నువ్వు నన్ను కొట్టినా బాగుండేదే కానీ నా మనసును గాయపరిచే మాట అన్నావు చూసావా, ఆ మాట నా జీవితాన్ని వేధించిందండి. వద్దు అంటారు. వద్దు. కోపం చాలా ప్రమాదకరమైంది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మంచిది కాదు, మంచిది కాదు. ఈ రోజుల్లో కదండి, ఎవరిని చూసినా అసలు ఎంత చిన్న పిల్లల్ని చూసినా కోపాలే, చిన్న పిల్లల్ని చూసినా కోపాలే, పసిపిల్లల్ని చూసినా కోపాలే. కోపం ఎంత ఎంత భయంకరమైన రాజ్యం ఏలుతుందో. పిల్లలకు చెప్పండి, తల్లులారా తండ్రులారా, అయ్యా మీరు అట్లా ఉండకూడదురా, శాంతమూర్తులుగా ఉండండి. దీర్ఘశాంతం ప్రభు నేర్పించాడు. యేసయ్య మనకు మంచి శాంతవంతమైన జీవితాన్ని నేర్చుకోండి. పిల్లలకి ఎక్కడిది ఆ కోపం? సినిమాలో వాడు చూస్తాడు కదండి, సినిమాలు చూసే ఇట్ట కాల్తు ఇట్ట అనగానే వాడి గొడ్డలు చేతికి వచ్చేస్తుంది. అబ్బా, దాన్ని పట్టుకొని ఏం చేస్తాడు చెప్పండి, వాడు 100 మందితో కొట్టడానికి వెళ్తాడు. అది చూసి పిల్లలకు కూడా ఇట్ట అంటాడు వాడు. అట్టంటే కర్ర కూడా లేవదు కదా. వాళ్ళకు మాత్రం ఆ కోపం మాత్రం ఉంటుంది వాళ్ళల్లో కదా. జాగ్రత్త. కోపించుటకు నిదానించాలి. చెప్పండి, ఈ బంగారపు మాటలు, ఈ 3 మాటలు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? వినుటకు వేగిరపడదాం, మాటలాడుటకు నిదానిద్దాం, కోపించుటకు. ఈ 3 అనుభవాలు నేర్చుకొని ప్రభు బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మంచి జీవితం ఈ సంవత్సరం దేవుడు మన నుంచి ఆశిస్తున్న ఈ 3 విషయాలు మన జీవితాలకు అన్వయించుకొని మంచి జీవితాన్ని జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికి దయచేనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి ఈ మొదటి ఆరాధనలో ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడయ్యా,
మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీకే కేవలం నీదేనయ్యా, కేవలం నీదే. ఈరోజు నాయన మాకంటూ ఏదైనా ఉంది అంటే కేవలం నీదేనయ్యా యేసయ్యా, నీదేనయ్యా యేసయ్యా. నీకు స్తోత్రం, నీదేనయ్యా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఈ సంవత్సరం ప్రభు కోరుతున్నట్టుగా జీవించడానికి సిద్ధపాటు కలిగి, వినుటకు వేగిరి పట్టడానికి, మాటలాడుటకు నిదానించడానికి, కోపించుటకు నిదానించడానికి తీర్మానం తీసుకుందాం. ఆ రీతిగా తీర్మానం తీసుకున్న వారు మీ చేతిలో చూపిస్తారా? మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు ఆశించినట్టుగా ఈ సంవత్సరం నేను జీవిస్తాను. పాస్టర్ గారు నాతోనే మీరు మాట్లాడారు, ఈ వాక్యం నా కొరకే, నా జీవితాన్ని సమర్పించుకుంటూ ఈ రీతిగా నేను బ్రతుకుతానయ్యా. నేను వినటానికి వేగిరి పడతాను, మాట్లాడటానికి నిదానిస్తాను, కోపించుటకు నిదానిస్తాను. ఈ మూడు నా అనుభవంలో నేర్చుకుంటాను. ఆ రీతిగా తీర్మానం తీసు. గాడ్ బ్లెస్ యూ. చేతులు దించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధుడా, దయగల దేవా, ఈ మొదటి ఆరాధన కొరకు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తూ, వాక్యం ద్వారా మా జీవితాలను మీరు తండ్రి మీరు కడిగారు, శుభ్రపరిచారు. జీవితాలు తండ్రి మాట్లాడి దర్శించినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి మాట మీ మాట అయ్యా మా జీవితాలకు అన్వయించుకొని నాయన నీకు ఇష్టంగా మేము బ్రతుకుటకు కృప దయచేయమని తండ్రి, వచ్చిన బిడ్డలను దీవించమని, లైవ్లో చూస్తున్న బిడ్డలను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.